శెట్టిని మరో పల్లవి ప్రశాంత్ అని అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? పల్లవి ప్రశాంత్ గారు రైతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వేరు, ఆయన గేమ్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు లేడని కాదు, నన్ను అందరూ చెప్తారేమో నాకు తెలీదు. శివాజీ గారు కారణం అక్కడ, ఓకేనా, అది మీ అందరూ తెలుసు. బట్ ఇప్పుడు సుమన్ శెట్టి గారికి అంతా ఎవరైతే సపోర్ట్ అట్లా ఏం చేయలేదు. ఆయన ఓన్గా ఆడుతున్నారు, ఆయన ఓన్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అంతా ఆయన ఓనే. పల్లవి ప్రశాంత్ గారికి సుమన్ శెట్టి గారికి మీరు ఎలా కంపేర్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఈ క్వశ్చన్ అడగాలి. హౌస్ మొత్తమే సపోర్ట్ చేస్తుంది కదా మేడం. ఎవరికి? సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారిని ఎవరైనా నామినేట్ చేస్తారా? చేయట్లేరు. ఏమైనా ఉంటే మర్యాదగా చేస్తున్నారు. ఒకసారి రెండు సార్లు కదా మేడం. ఎంత స్ట్రాంగ్ ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అంత స్ట్రాంగ్ మాట్లాడలేకపోతున్నారు. ఆయన తప్పు చేయలేదు అని అర్థం. తప్పు చేసి మాట్లాడతారు కదా. ఆయన ఇప్పుడు తప్పు చేస్తే ఎవరైనా మాట్లాడతారు, ఎవరు కాము. కెప్టెన్ నిద్రపోసి నేను రిలాక్స్ అని చెప్పడం అది కరెక్ట్ అంటారా? మరి అది ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియలేదు కదండి, అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. ఆ విషయం మీరు గుర్తించాలి. అది అందరూ ఫన్నీ వేగా తీసుకున్నారు కాబట్టి నామినేట్ చేయలేదు. అదే ఒక పెట్టి తీసుకొని నామినేట్ చేసేవారు. సో రమ్య గారి ఎలిమినేషన్ కరెక్టే అంటారా? రమ్య గారి ఎలిమినేషన్ ఆబ్వియస్ 200% కరెక్ట్ అండి. తను గేమ్ ఆడట్లేదు, తను సైలెంట్ ఉంటుంది, కిచెన్లో కూర్చొని ఉంటుంది. మహా అయితే మాట్లాడితే ఆయన ఎవరు, శ్రీనివాస్ సాయితో మాట్లాడుతుంది, మీతో లేదు. ఇంకేమైనా మాట్లాడంటే ఎక్స్ట్రాగా ఎవరితో మాట్లాడుతుంది అంటే ఆమె ఎవరు మాధురి గారు. లేదంటే ఆ మాధురి గారి దగ్గర పోయి శారీ కట్టుకుంటుంటది. ఈ రెండు పనులు చేయడానికి బిగ్ బాస్ దాకా రావాలా? బయట కూర్చుంటే అయిపోతుంది. అంటే కెరియర్ మీద ఫోకస్ చేస్తా అన్నది ఇదేనా? అట్లా అని కాదండి, పాపం తను ఆడడానికి వచ్చింది, బట్ ఇక్కడికి వచ్చినాక అది డైవర్ట్ అయిపోయింది, వేరే విధంగా వెళ్ళింది. అంటే తనకు బిగ్ బాస్ గేమ్ అర్థం కాలేదంటారా? బిగ్ బాస్ గేమ్ అర్థమైంది, కాకపోతే అమ్మాయి గేమ్ ఆడాలనే విషయం మర్చిపోయింది. అర్థమైంది కాబట్టి ఫస్ట్ మొత్తం అంతా 5-5 ఉండింది, బట్ ఆడాలని మర్చిపోయింది. నేను రావాలని కోరుకుంటున్నానండి. కూతురు చెల్లెలు బాగా ఆడుతున్నప్పుడు సంజయ్ గారికి ఇన్విజిబుల్ టాస్క్ ఇచ్చారు కదా, అది ఏసీ డ్రెస్. నిజంగా ఆమె ఫన్ చేస్తుంది, బాగా పిక్చర్ నవ్వుకుంటా నేనైతే నిజంగా లైవ్ లో చాలా బాగా ఇస్తుందండి. మరి తనుజ గారు సంజన గారిని ఈరోజు నామినేట్ చేశాడు కదా మనవాడు, ఈమె కాదు సుమన్ శెట్టి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు సారీ చెప్పాను కదా బ్రదర్, అయినా సరే నామినేట్ చేస్తాం అంటే కొట్టేసి మరి సారీ చెప్తాం అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఫోన్ పట్టుకున్నారు, తక్కువ లాగేసి కింద పడేస్తాను. సారీ బ్రదర్ మీరు ఒప్పుకుంటారా? ఒక్కరు కదా, కష్టమే. సగ్నా గారు కూడా ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. తెలుగు రాదంటారు. 100 seconds టైమ్, 100 minutes 100 seconds నేనైతే ఇచ్చినప్పుడు టక్క మాట్లాడారు కదా ఇమెన్ గారితో, ఓకేనా? సో అప్పుడు వచ్చిన తెలుగు తిట్టేటప్పుడు ఎందుకు రాదు? అర్థమవుతుందా? సో సన్నా గారు ఏంటంటే పాపం కెమెరా ముందు కనిపించాలి, సో నేను ఉన్నానని తెలియాలని చెప్పేసి అలా చేసేవాళ్ళు. సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సుమన్ శెట్టి గారు చేశారు, అందులో తప్పే లేదు. నామినేట్ చేస్తే ఇంకోసారి జాగ్రత్త ఉంటుందని చెప్పేసి అలా చేశారు. అంటే సుమన్ శెట్టి ఆట కానీ అవన్నీ అంటే అందులో బయటికి తీసుకొచ్చింది సంజన గారు, అందరికీ తెలుసు.